హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను అరటికాయతో కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మాక్సిమం రా బనానా అంటే పచ్చి అరటికాయతో ఫ్రై చేసుకుంటాము, లేదు అంటే కనుక చిప్స్ తింటాము. మాక్సిమం కర్రీసే చేసుకుంటాం కదా, కానీ ఇది కట్లెట్ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక అరటికాయని కట్ చేసుకుని ఒక 3-4 పీసెస్ గా కట్ చేసుకుని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్నాక పీల్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఇలా బాయిల్ చేసినవి పీసెస్ దీన్ని స్మాష్ చేసుకోవాలి. చేస్తే ఇలా అనుకుంటే స్మాష్ అయిపోతుంది. ఇదంతా చేసుకునే లోపల మనము కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. దీన్ని కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ కట్లెట్స్ ని, కానీ దేని టేస్ట్ అదే ఉంటది కదా. డీప్ ఫ్రై చేసిన ఐటమ్ డీప్ ఫ్రై లోనే ఉంటది టేస్ట్, షాలో చేసింది షాలో ఉంటుంది. కానీ నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయని వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను కడాయి పెట్టుకున్నాను, దాంట్లో సరిపడా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాము. పెట్టుకుని వీటిని ఇలా స్మాష్ చేసుకుందాం. హ్యాండ్తో చేస్తే బాగా తొందరగా అయిపోతాయి. మీరు ఇలా డిఫరెంట్ గా చేసి చూడండి, అందరూ బాగా ఇష్టంగా తింటారు. మాక్సిమం అరటికాయ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడరు, ఫ్రై అలాగే తింటారు కదా. ఎప్పుడు ఫ్రై అని తింటాం. ఇలా కట్లెట్ లా చేసుకుంటే ఇది సాంబార్ తో గానీ పప్పన్నంతో గానీ సైడ్ డిష్ గా నంచుకోవడానికి యూజ్ అవుతుంది. నేనైతే మొత్తం స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 4 లవంగాయలు, కొంచెం ఒక అల్లం ముక్కలు, ఒక చిన్న అంగుళం ముక్క అల్లం అండ్ పచ్చిమిరపకాయలు. కావాలంటే గనక అల్లం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు అవి తినరు కాబట్టి ఇలా అయితే మొత్తం పేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇలా ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను. జీలకర్ర 1 స్పూను, ఒక 2 అంగుళాలు దాల్చిన చెక్క, 4 లవంగాయలు, ఒక 4 పచ్చిమిర్చి వేసి నేను కొంచెం ఒక అంగుళం అల్లం వేసి వీటిని పేస్ట్ చేస్తున్నాను. లేదు అంటే గనక అల్లమును పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మన ఇంట్లో గనక గరం మసాలా పౌడర్, అంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ కూడా ఉంటుంది ఇంట్లో అందరికీ, జీరా పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గనక ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తాను. ఇవి పౌడర్ ఈ విధంగా పేస్ట్ అయిపోయింది, అది ఇందులో వేసుకున్నాం. ఇది మన మసాలా వడ లాగానే చాలా టేస్ట్ చాలా బాగుంటది. ఆ మసాలా వడ అంటే మనం పప్పులతో తయారు చేస్తాం, కానీ హెల్త్ కి అరటికాయ చాలా మంచిది కాబట్టి ఇలా కూడా చేసుకుని తినొచ్చు. ఇలా చేసుకున్న దాంట్లో కొంచెం దానికి సరిపడా సాల్ట్, నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం, ఒక 5 స్పూన్స్ బియ్యం పిండి, సన్నగా తురుము పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం సన్నగా తురుముకొని కడుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ వేసుకుని దీన్ని బ్యాటర్ రెడీ చేసుకున్నాము. దీనికి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అరటికాయ ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, తడిగానే ఉంటది కదా, దాంతో సరిపోతుంది. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం లూజ్ గా అయిపోతుంది, జారుగా. అప్పుడు మన కట్లెట్ నీట్ గా చేసుకోవడానికి రాదు. ఇలా హ్యాండ్ పెట్టుకుని ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం ఇలా రెడీ చేసుకుని తర్వాత కొంచెం హ్యాండ్ తడి చేసుకుంటూ మనం కట్లెట్స్ చేసుకున్నాం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. రౌండ్ గా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక డ్రాప్ షేప్ లో కూడా చేసుకోవచ్చు. ఇది హెల్త్ కి చాలా మంచిది. చాలా మంది అరటికాయ తినరు. మా ఇంట్లో కూడా ఏదో ఫ్రై అయితే తింటారు, కర్రీ చేస్తే ఎవరు తినరు అరటికాయ కర్రీ. సో ఇలా చేస్తే ఏంటంటే ఇష్టంగా తింటారు. ప్లస్ అరటికాయ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని వెళ్తాయి అన్నమాట. ఒక్కొక్క వెజిటేబుల్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అవి ఉంటాయి. సో అన్ని వెజిటేబుల్స్ తినాలి. ఇన్ కేసు కనుక అది తినకపోతే కనుక దాన్ని మనం డిఫరెంట్ గా వాళ్ళు తినే విధంగా ఎలా తయారు చేయాలో చేస్తే తింటారు. చూడండి, నేను ఇలా డ్రాప్ షేప్ లో చేశాను. ఇలా అన్ని చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఒకవేళ కనుక షాలో ఫ్రై చేసుకోవాలంటే కనుక మన ప్యాన్, ఆ దోశలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని అందు మీద ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మనకు కొంచెం బిగ్ గా ఉంటే బిగ్ చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే స్మాల్ గా కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారిన కన్నా కొంచెం వేడిగానే తింటేనే బాగుంటాయి ఈ అరటికాయ వడలు. మరీ పలుచగానూ చేసుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా చేసుకోకూడదు, మీడియం గా చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే గనక మనం ఏదైనా సైడ్ డిష్ గా కూడా ఎవరైనా లంచ్ కి పిలిచినప్పుడు పప్పులోకి సాంబార్లోకి అలా నంచుకొని తినడానికి కూడా ఇవి సైడ్ డిష్ గా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అప్పుడు ఏమైనా వేడివేడిగా తినాలనుకుంటే, శనగపిండి అంత హెల్త్ కి మంచిది కాదు కదా, కాబట్టి ఎప్పుడు శనగపిండి కూడా తినలేం కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవాలి. ఇదిగో నేనైతే కొన్ని కట్లెట్స్ తయారు చేసి పెట్టుకున్నాను, వీటిని డీప్ ఫ్రై చేస్తాను. కాగిన ఆయిల్లో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
నేను ఎక్కువ ఆయిల్ పెట్టాను, సో అన్ని కూడా ఒకసారి 6 కట్లెట్స్ పట్టాయి నాకు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ డిష్ అయిపోతే, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై అయిపోయింది అనమాట. దీన్ని మనం బయటికి తీసేసుకుందాం. ఈ సర్వింగ్ ప్లేట్ లో తీసి మీకు చూపిస్తాను. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్ గా తినాలనుకున్నప్పుడు కొంచెం మైనీస్ కానీ కొంచెం టమాటా సాస్ కానీ వేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగాను హ్యాపీగా బాగా తొందరగా తినేస్తారు. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసి మీకు చూపిస్తాను. హెల్తీ స్నాక్స్ అరటికాయ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.